తెలంగాణ రాజకీయాలలో జోరు తగ్గట్లేదు. ఇక ఫీల్డ్లో కన్నా ఆన్లైన్లోనే అసలు రాజకీయం నడుస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో లీడర్లంతా రిలాక్స్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి సమితికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఫేక్ ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేయడం, కేసులు పెట్టడం కామన్ గా మారిపోయింది. ఇలా కేసులు పెట్టడం ఏమిటి అని, అలాంటి కేసులు పెట్టాల్సి వస్తే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే పెట్టాల్సి వస్తోందని కేటీఆర్ ఆవేశంగా స్పందిస్తున్నారు. ఇక కేసులు పెడుతున్న వారిని కోర్టుకు ఈడుస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేమని, న్యాయపరమైన పోరాటాలు తప్ప మరో ఆప్షన్ ఉండదని కేటీఆర్ కూడా తెలుసు. అయినా తాము అండగా ఉంటామని క్యాడర్కు నమ్మకం కలిగించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అనుకోవాలి. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపైన నమోదవుతున్న కేసులు అత్యధిక ఫేక్ పోస్టుల కారణంగానే, కానీ వాటి నియంత్రణపైన మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రిలో కరెంటు పోయిందని, ఇదేం పాలన అని విమర్శిస్తూ ఓ సోషల్ మీడియా కార్యకర్త పోస్టులు వైరల్ చేశారు. దానికో వీడియో అటాచ్ చేశారు. ఆ వీడియో సోర్స్ చూస్తే 7 ఏళ్ల కిందటిదని తేలింది. ఇక దీంతో ఉస్మానియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆర్టీసీ లోగో విషయంలోనూ అదే చేశారు. అధికారికం కాని లోగోను క్రియేట్ చేయడమే కాకుండా తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు పోస్టులు వైరల్ చేశారు. కానీ నిజానికి పేరు మార్పే కానీ లోగో ఇంకా ఫైనల్ చేయలేదని ఆర్టీసీ ఎండీ ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషయంలోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి గత 2-3 రోజుల్లో జరిగినవి. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జైలుకు కూడా వెళ్లారు. అయినా బీఆర్ఎస్ వైపు నుంచి ఫేక్ పోస్టులు మాత్రం ఆగడం లేదు. ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ముడిపెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎక్కువగా ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ రాజకీయాల్లో జోరు తగ్గట్లేదు చెప్పొచ్చు. అదంతా కూడా ఆన్లైన్ ఫీల్డ్ లో కన్నా కూడా ఆన్లైన్ లోనే అసలు రాజకీయం నడుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతల్లో కార్యకర్తల్లో జోష్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఆ జోష్ నింపుదామని పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అవకాశంగా భావించారు. ఆ రకంగా వాళ్ళ శక్తి మేర మొత్తానికి అయితే ప్రయోగాలు అయితే చేశారు. ఆ రకంగా ఎలక్షన్ కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు తాజాగా రాజకీయం అంతా కూడా వైపు ఎలక్షన్ కోడ్ ఇంకా కొనసాగుతుంది. అయితే రాజకీయం అంతా కూడా ఆన్లైన్ లోనే ట్విట్టర్ వేదిక, ఫేస్బుక్ వేదిక, మొత్తం సోషల్ మీడియా వేదికగా నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఫేక్ ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం అధికారులు ఫిర్యాదు చేయడం, కేసులు పెట్టడం కామన్ గా మారిపోయింది. ఇలా కేసులు పెట్టడం ఏంటని అలాంటి కేసులు పెట్టడం వస్తే ఎక్కువగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే పెట్టాల్సి వస్తుందని కేటీఆర్ కూడా ఆవేశంగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. కేసులు పెడుతున్న వారిపై కోర్టుకు తీరుస్తామని హెచ్చరిస్తారు. కానీ ఇప్పుడు తాము ఏదైతే అధికారం కోల్పోయా, ప్రతిపక్షంలోనే ఉన్నాం కాబట్టి ఏమి చేయలేమని, న్యాయపరమైన పోరాటాలు తప్ప మరో ఆప్షన్ మాకు లేదని కేటీఆర్ కూడా తెలిసినప్పటికీ అయినా తాము అండగా ఉంటామని క్యాడర్ కు నమ్మకం అయితే చెప్తున్నారు. ఇక సోషల్ కొద్ది రోజుల్లోనే ఇక్కడ స్థానికేతర ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యం. సో ఇదే ప్రయత్నం అయితే మొత్తంగా చేస్తున్నారు అనుకోవాలి. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు నమోదున్న కేసులు అత్యధికంగా ఫేక్ పోస్టుల కారణంగానే, కానీ నియంత్రణపై మాత్రం పెద్దగా దృష్టి లేదని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా మాట్లాడితే ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో కరెంటు పోయిందని కూడా ఇదేం పాలన వివరిస్తూ ఒక వీడియోను కూడా తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ప్రచారం చేశారు. దీనిపైన కూడా ఉస్మానియా అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా సోషల్ మీడియా కార్యక్రమం కేసులు నమోదు చేశారు. ఓ రకంగా ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాకు ఇంకా పాలన మీద అవకాశం కలగలేదని, సహకరించాల్సింది పోయి ఇలా కేసులు మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా అధికారులు కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రకంగా పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తుంది. దీనిపైన కేసులు పెడుతున్న వారిపైన బీఆర్ఎస్ అండగా ఉంటూ కార్యకర్తల నేతలకు అండగా ఉంటాము, ఏం కేసులు అటువంటి కేసీఆర్ అలాగే కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వేదికగా స్పందిస్తూనే ఉన్నారు. సో మొత్తానికి రాజకీయంగా ఇప్పుడైతే ఒక ట్విట్టర్ సోషల్ మీడియా వారైతే పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పొచ్చు, రెండు పార్టీల ముఖ్య నేతల ద్వారా అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 4.5 ఏళ్ల గడువు ఉంది. అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ సర్కార్కు వచ్చిన నష్టం లేదు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పై ఇన్స్టెంట్ గా ప్రజా వ్యతిరేకత పెంచాలన్న తాపత్రయాన్ని మానుకొని కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత పోరాటం చేస్తే ప్రజలకు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటం పేరుతో ఫేక్ ప్రచారంతో విరుచుకుపడితే క్యాడర్ కేసుల్లో ఇరుక్కోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉందన్న అభిప్రాయం ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీగా నిజమైన ప్రజా సమస్యలపైన దృష్టి సారిస్తారా, లేకపోతే ఇలా ఫేక్ న్యూస్తో రాజకీయం చేస్తారా అన్న దానిపైనే ఆ పార్టీ గమనం ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. మొత్తానికి ఫేక్ ప్రచారాల గురించి రాష్ట్రంలో కూడా దుమారాలు లెక్తా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా దాదాపు కేవలం 4 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఇటు బీజేపీ సర్కార్గా బీజేపీ పార్టీ కావచ్చు, మరోవైపు మొన్నటి వరకు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా కూడా. ఈ నేపథ్యంలోనే ప్రజా వ్యతిరేకత పెంచాలని కూడా రానున్న 27వ తారీఖు కూడా ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు, మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలు కూడా ఇటీవలే అయిపోయిన నేపథ్యం ఇంకా 4వ తారీఖు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇదిలా ఉంటే కూడా ఇటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన కూడా బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో అని బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రకమైన మళ్ళీ మరోసారి కేసీఆర్ ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ సంబంధించి కూడా రిజల్ట్స్ తర్వాత మరోసారి కేసీఆర్ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని ఫేక్ పవర్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో మరోవైపు నీటి సమస్యకు సంబంధించి కావచ్చు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు, అనేకమైన ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ఫేక్ ప్రచారంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉంది. ఫేక్ న్యూస్ ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో కూడా అక్కడక్కడ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కృషాంక్ కూడా ఏకంగా అరెస్ట్ అయిన పరిస్థితే కనిపిస్తా ఉంది ఈ ఫేక్ సంబంధించి కూడా. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తిప్పి కొట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దానికి సంబంధించి ఇటీవల బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై కూడా ఏకంగా కేసులు నమోదు చేసి కూడా జైలు పాలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే మొత్తం ప్రతిపక్ష పార్టీగా నిజమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం ఇలా ఫేక్ న్యూస్ తోనే పబ్బం గడుపుతున్నారనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నాడు. ఇదే అంశం పైన కూడా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా వరుసగా మీడియా సమావేశం చేసుకుని కూడా రైట్. థ్యాంక్ యూ విక్రాంత్.